పేద ప్రజలకు నష్టం కలిగించే చర్యలను అడ్డుకుంటామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట డివిజన్ పాటిగడ్డలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కొద్ది మందికి నోటీస్ ఇచ్చారని తెలుసుకున్న ఆయన బాధితులను వారికి అండగా నిలిచారు. అభివృద్ధి పనులకు తాను వ్యతిరేకం కాదని, పేద ప్రజలకు నష్టం కలిగించే పనులను అంగీకరించబోనని అధికారులకు తేల్చి చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. నోటీస్ అందిన వారు ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి మహేశ్వరి, డీసీ డాకు నాయక్, ఈ సుబ్రహ్మణ్యం, ప్రాజెక్ట్స్ ఈఈ రోహిణి, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరిఫ్, అక్బర్, అఖిల్, కిషోర్, అతీక్ తదితరులు పాల్గొన్నారు. 4 లేన్ ఆర్ఓబి సార్ పాటిగడ్డ అంటే 2 లేన్ 2 లేన్ సార్. అంటే మనకి లింక్ రోడ్ లాగా యాక్ట్ అవుతుంది సార్. ఇది మెయిన్ నెక్లెస్ రోడ్ నుంచి మనకు బేగంపేటకి లింక్ రోడ్ లాగా యాక్ట్ అవుతుంది. సో దాని గురించి మనం ల్యాండ్స్కేప్ నుంచి ఇలా వస్తూ కొద్దిగా లోపలికి ఇలా ఇక్కడ ఇది రైల్వే క్రాసింగ్ సార్. ఇది రైల్వే స్టేషన్ సార్. ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ ఎండ్ అవుతుంది సార్. థోड़ा सा లో ఎండ్ అవుతుంది సార్. Cost of acquisition will reduce. पूरा कम నేను మనం కూడా జరిగే వర్క్ కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఈజీగా మీరు అనేసారి ఏంటంటే ప్రజలు వాళ్ళ మధ్యలోకి తీసుకుపోయి నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇక్కడ పాటిగడ్డకు వాళ్ళకు ఉన్న అటాచ్మెంట్ 70-80 ఇయర్స్. ఇప్పుడు ఇక్కడికి పోయి వేరే వేరే ఉండడం రెండు ప్రపోజల్స్ ఒకటేమో వాళ్ళు చెప్పినట్టు మనం వాటర్ घर बना साहब, इंदिरा अम्मा घर बना के दिए, हम लोग घर उजाड़ रहे तो कैसा रहना? हम कहाँ जाना तो कहाँ जाना बोलो आप। अब हमारा घर तोड़े तो हम किधर चले जाना? बच्चों को लेके, भावों को पूरों को बोल के आप बोलिए। आप लोग अपना हेल्प लेकर तो हम किधर जाना बोलिए आप। आप लोग का हेल्प करना साहब हम लोगों को। ये प्रॉब्लम अभी हमारे दादी साहब यहीं पर पैदा हुए सब यहीं पे पैदा हुए साहब। अब निकाल के क्या बोले जी। अब उनके बाद के हम लोग कितने 3 जनरेशन आ गए हम लोग, कहाँ जाना बताइए। सब कई लोगों को पूरा चले जा रहा है। 200 गज का 200 गज चले 200 गज मेरा है देखो साहब 200 गज 70-80 ఇయర్స్ నుంచి దీంట్లో ఏంటంటే 30 yards నుంచి 200 yards వరకు అన్ని చిన్న చిన్న ఇల్లు ఫ్యామిలీస్ ఏమో పెద్దవి, పిల్లలేమో ఎక్కువ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మేము ఇంత అద్భుతమైన రోడ్లు వేపిస్తాం, సిమెంట్ రోడ్లు నేను బాగా డెవలప్ చేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది ఉండదనే ప్రయత్నం మేము చేసినాం. ఇది కావాలన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చూసుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన దాని ప్రకారం वन मोर प्रॉब्लम विल बी सॉल्व विद दिस। अब आप ये किम्स हॉस्पिटल से यहाँ तक देखिए ना सर, कितना रश है। रेलवे ट्रैक के नीचे लेते फिर आने के लिए प्रॉब्लम। यू विल अवॉइड ऑल दिस कंजेशन मैडम। यू डन अ ट्रैफिक, यू इंगेज द ट्रैफिक। మీటింగ్లో నేను కూడా మాట్లాడతాను. यू विल अवॉइड ट्रैफिक एट బట్ ఒకటి ఏంటంటే ఈ ప్రపోజల్ ప్రకారం పోతేనేమో మనకు ఎవరిని డిస్టర్బ్ చేసేది नॉट अ सिंगल हाउस यू हैव टू एक्वायर పొలం కూడా ఇబ్బంది చేసేది ఉండదు. ఇప్పుడు కట్టడాలు అంటే వాటర్లో కూడా కడుతుంది, और ये पूरा చాలా फिल कर दिए చేసుకుంటాం. ये फिल कर दिए पूरा फिल మీకు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉన్న ఏరియాలు ఇదంతా ఫిలప్ అయి ఉన్నది, ఓన్లీ అక్కడ గార్డెన్ ఉంది. మీకు దీంతో ఏంటంటే మనం అక్కడ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. అది అటు సైడ్ నుంచి డిస్టర్బెన్స్ లేకుండా ఇంత సైడ్ నుంచి పోతుంది. అది మన ప్రొవిజన్ ఉన్నది, ప్రొవిజన్ ప్రకారం చేస్తాం. అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టి మనం సాధించేది మనం చేసేదే వాళ్ళ కోసం. బట్ అన్నిసారి ఏంటంటే ఇన్ని వందల మందిని మనం నష్టం చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టి అల్టిమేట్గా మనం సాధించేది కూడా ఏమి ఉండదు. కాబట్టి ఇదేంటంటే ఈ ప్రపోజల్ అది మార్చుకొని ఈ ప్రపోజల్ ఒకసారి ఇది కూడా సర్వే చేసి
సర్వే చేయించిన తర్వాత నేను ఒకసారి వచ్చి ఆఫీస్లో కూర్చొని మీటింగ్ కండక్ట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు అందరితో మాట్లాడి నేను అది ప్లాన్ చేస్తాను. ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లో ఏరియాలో మాత్రం నేను కట్టలేదు. మీరు ఎన్ని ఎఫర్ట్ పెట్టినా, పోలీసులు పెట్టుకున్నా, ఏది పెట్టినా మాత్రం ప్రజల్ని కాదని ఎవరు వీళ్ళందరినీ రోడ్ల మీద పాడేసి మనం చేసేది. నేనేమంటున్నా, వాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ ఇల్లు అనేది ఒక సెంటిమెంట్తో కూడుకున్నట్టు. ఇప్పుడు 78 నుంచి మీ ఇల్లు ఉండొచ్చు, మా ఇల్లు ఉండొచ్చు, ఊరిల్లు అయినా, బట్ కళ్ళ మోటి ఇల్లు పోతుందని అంటే చేయరు. దానివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఒకటి మానసికంగా హట్టు కావడము, లేనిపోయిన సంఘటనలు జరగడం. ఆ 5 ఇండ్లు 10 ఇండ్లు ఉన్నాయంటే నేను కూడా ఓకే, బట్ ఇది 5-10 ఇళ్ళతో ఉంటాను. వందలాది మంది దీంట్లో ఇబ్బంది పడేబట్టుకుంటే అంశం. ఈ ముసలు ఏడిపోతారు. ఇప్పుడు మనం రిహాబిలిటేషన్ ఏడ చేస్తాం, రిహాబిలిటేషన్ ఏడ చేస్తాం, హైదరాబాద్లో కాకుండా ఏదో అవుట్స్కట్స్ 80 ఏళ్ళ నుంచి ఈ ఏరియాతో వాళ్ళకు అటాచ్మెంట్. ఏడో ఊరు బయట తీసుకపోతే ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళే అంత దూరం పోయినాక వాళ్ళు తీసుకొని పోయినాక మళ్ళీ షార్ట్ అవ్వదు అటాచ్మెంట్. కాబట్టి మనం ఏంటంటే ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని చేయాలి. రెండోది మన ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరు ఇది ఒకసారి సర్వే చేయించిన తర్వాత, మీరు ఎన్ని రోజులలో సర్వే చేస్తారో చేసిన తర్వాత ఒక రోజు మాత్రం చెప్తారు. ఆ తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడాలి. सर 1-2 मिनट मैं बोल सकता हूँ। एक घर मेरी सिस्टर 3 साल पहले बनाए म्यूनसिपल सैंक्शन लेके, उनका 1000 गज चले जा रहा, पूरा घर ही चले जा रहा। ओनली 2 years मैडम।